Okay. Am I screen sharing andarki? Good afternoon, all of you. Good afternoon, all of you. Andarki screen share ayinda? So can you send a message in chat box? Okay, right. So my voice is audible now. Our voice is audible now. Voice వినిపిస్తుందా అందరికి? Okay Nana, right. So yesterday we have to completing some part of the different types of operations on signals. So coming to amplitude scaling signal. So coming to amplitude scaling signal, so which is nothing but transformations on amplitude of the signal, So here we are observing a unit step signal. ఒక యూనిట్ స్టెప్ సిగ్నల్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి మనకి ఇలా ఉంది. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? 1. ఓకే, సో యూనిట్ స్టెప్ సిగ్నల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? యూ ఆఫ్ టీ అని మెన్షన్ చేస్తాం, యూ ఆఫ్ టీ. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి 1 ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. అంటే ఫర్ ద పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ the magnitude of the unit step signal can maintains some constant magnitude. Okay, so this is the a standard representation of a unit step signal or unit step function. So here the amplitude of the signal can be changed with amplitude scaling. Let us consider the unit step function u of t. So here let y of t is equals to 2 into u of t. Y of t is equals to 2 into u of t. అంటే ఇది ఒక అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఈ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్కి మనం ఒక యూనిట్ స్టెప్ సిగ్నల్ మనం డ్రా చేయాలి. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ డ్రా చేసినప్పుడు దాని యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అవుట్పుట్ ఫంక్షన్ ఆఫ్ ఏ యాంప్లిట్యూడ్ స్కేలింగ్ సిగ్నల్, దట్ ఈస్ y of t is equals to 2 into u of t. సో y of t is equals to 2 into u of t అంటే యాక్చువల్గా మనకి యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 కాన్స్టెంట్గా మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. సో 2 into u of t అంటే దేంతో మల్టిప్లై చేస్తున్నాం మనం? ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో అంటే అప్పుడు మనకి ఇది ఇక్కడ 2 అనేది ఏంటిది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్. అంటే దేనికి ఎంతవరకు ఇంక్రీజ్ అయింది మనకి? ఇది ఎంతవరకు ఇంక్రీజ్ అయింది? 2 volts. ఓకే, సో యాక్చువల్ యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1, బట్ ఇక్కడ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం చూసుకుంటే
దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఇంక్రీజ్ టు 2 volts. ఓకే, సో దేర్ ఫోర్ y of t ఈజ్ ఈక్వల్స్ టు 2 into u of t. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఎంతవరకు ఇంక్రీజ్ అయింది? ఇప్పుడు మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం 2 voltsకి ఇంక్రీజ్ అయింది. 2 volts తర్వాత it can maintains some constant voltage. ఓకేనా? సో now let us consider y of t is equals to minus 2 into u of t. minus 2 into u of t. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం యూనిట్ స్టెప్ సిగ్నల్ డ్రా చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ సైడ్ మనకి సిగ్నల్ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. నెగిటివ్ సైడ్ సిగ్నల్ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి 0, -1 volt, -2 volts. సో సేమ్ positive values of t, for all the values of t the unit step signal magnitude is constant. So 2 volts ki idi constant అయిపోవడం జరిగింది. So we have to observing those two output expressions, y equals to 2 into u of t, y of t is equals to minus 2 into u of t. అంటే both positive side and negative side there is an amplitude scaling is applicable to observed. ఓకేనా? ఇక్కడ యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో యాంప్లిట్యూడ్ స్కేలింగ్లో యాంప్లిట్యూడ్ మనం ఏమని పిలుస్తామని చెప్పాను ప్రీవియస్గా? యాంప్లిట్యూడ్నే మనం వోల్టేజ్ అంటాం, సమ్టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ అని కూడా అంటాం. సో దీస్ ఆర్ ది అనదర్ నేమ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్. సో దీనికి అనదర్ నేమ్ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్. సో ఈ రెండు కూడా మనకి టైం డొమైన్లో కన్సిడర్ చేసుకున్నప్పుడు వీటి యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్స్ అనేవి మనకి ఇలా ఉన్నాయి మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రకారం. సో డిస్క్రీట్ టైంలో చూసుకుంటే డిస్క్రీట్ టైంలో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం ఈక్వేషన్ని? y of n అనే ఇంటీజర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. y of n is equals to 2 into u of n. సో ఇదొక డిస్క్రీట్ టైం యూనిట్ స్టెప్ సిగ్నల్. సో the discrete time unit step signal u of n అనేది మనకి it is the standard notation. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? సిగ్నల్ అనేది కంటిన్యూగా లేదు మనకి ఇక్కడ. ఎందుకని? ఇట్ ఈస్ ఏ డిస్క్రీట్ శాంపిల్స్. సో డిస్క్రీట్ శాంపిల్స్ అనేది మనం దీన్ని వేరేగా ఎలా పిలుస్తాం? డిస్క్రీట్ సీక్వెన్సెస్ అని కూడా పిలుస్తాం. డిస్క్రీట్ సీక్వెన్సెస్. దిస్ ఈస్ 0, 1, 2, 3, 4 and so on. Here small n is the integer value. It is the representation of a discrete time signal of a unit step function. So coming to y of n is equals to 2 into u of n. So same expression నేను discrete time లో డ్రా చేసినప్పుడు discrete time లో యూనిట్ స్టెప్ సిగ్నల్ అనేది మనకి ఎలా ఉంది? సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేసాం మనం? 2 volts వరకు. సో 2 volts వరకు దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే యాక్చువల్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 volt అయితే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం 2 volts వరకు సిగ్నల్ యొక్క సీక్వెన్సెస్ అనేవి మనకి కాన్స్టెంట్గా అపియర్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇన్ డిస్క్రీట్ టైమ్ ఫంక్షన్. ఓకేనా? విత్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 2 volts. సిమిలర్లీ y of n is equals to minus 2 into u of n. అంటే నెగిటివ్ సైడ్ మనకి డిస్క్రీట్. మేడం నాది వస్తుంది, ఇదిగోండి మేడం వస్తుంది కదా. ఓకే, సో ద డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ కెన్ ప్రొవైడింగ్ different sequences of samples by we are observing ever madam. So we have to observing those two expressions, y of n equals to 2 into u of n, y of n equals to minus 2 into u of n. So they have to appearing by observing the amplitude scaling outputs. Okay, so now we are considering two more examples. So draw the waveforms represented by the following step functions. So here the first problem, f1 of t is equals to 2 into u of t minus 1. 2 into u of t minus 1. Next problem is f2 of t is equals to minus 2 into u of t minus 2. Minus 2 into t of t minus 2. So here u of t అంటే మనకి ఏంటి? యాక్చువల్గా ఈక్వేషన్లో మనకి ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ u of t అంటే మనకి ఇదొక యూనిట్ స్టెప్ ఫంక్షన్.
సో యూనిట్ స్టెప్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క డయాగ్రామ్ అనేది మనకు ఐడియా రావాలి. ఓకేనా, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1. ఓకేనా, రైట్. సో యూ ఆఫ్ టీ అని రాసుకున్నాం. దెన్ యూ ఆఫ్ టీ మైనస్ 1, యూ ఆఫ్ టీ మైనస్ 1. ఇక్కడ యూ ఆఫ్ టీ మైనస్ 1 అనే ఈక్వేషన్ కూడా ఉంది ఫస్ట్ ప్రాబ్లంలో. ఈ టీ మైనస్ 1 అనేది ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ ద డిలేడ్ వర్షన్. ఓకేనా, ఎంత డిలే వస్తుంది? టీ మైనస్ 1 డిలేతో సిగ్నల్ అనేది మనకి అపియర్ అవుతుంది ఇక్కడ. సో ఈ యూ ఆఫ్ టీ మైనస్ 1కి కూడా మనం గ్రాఫ్ని డ్రా చేసుకోవాలి. ఓకే, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకు 1, బట్ ఇది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? డిలేతో మనకి సిగ్నల్ అనేది అపియర్ అవ్వడం జరుగుతుంది. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ దెర్ ఈజ్ ఏ డిలే. సో ఆ డిలే మనకి ఎంత? టీ మైనస్ 1 అనే డిలే. ఓకేనా, దిస్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ టీ -1 డిలే. ఓకే, సో ఇప్పుడు మనకి మన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ f1 ఆఫ్ టీ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1 అనే ఎక్స్ప్రెషన్ మనం సాటిస్ఫై చేయాలి. అంటే ఆ ఎక్స్ప్రెషన్కి మనం అవుట్పుట్ డయాగ్రామ్ని మనం డ్రా చేసి చూపించాలి. సో f1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1. ఆల్రెడీ స్టెప్ సిగ్నల్ మనం చూస్తున్నాం, యూ ఆఫ్ టీ మైనస్ 1 సిగ్నల్ కూడా మనం డ్రా చేసినాం. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ మనం సాటిస్ఫై చేయాలి. ఫైనల్ ఈక్వేషన్ ఏంటి? 2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1. ఈ యూ ఆఫ్ టీ మైనస్ 1 ఇక్కడ చూడండి, సిగ్నల్ యొక్క యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది ఇక్కడ ఈక్వేషన్లో? 2 volts. సో 2 voltsకి సిగ్నల్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ప్రొవైడ్ చేస్తుంది. యూ ఆఫ్ టీ మైనస్ 1 అనే సిగ్నల్ డిలేతో మనకి అపియర్ అయిన సిగ్నల్ ఏదైతే ఉందో సెకండ్ డయాగ్రామ్ చూడండి. సో డిలేతో మనకు వచ్చిన అవుట్పుట్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది 2 volts నుంచి మ్యాగ్నిట్యూడ్ ప్రొవైడ్ చేస్తుంది. టీ మైనస్ 1 డిలేతో సిగ్నల్ అనేది అపియర్ అవ్వడం జరుగుతుంది. సో దే హ్యావ్ టు సాటిస్ఫైయింగ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ f1 ఆఫ్ టీ ఈక్వల్స్ టు 2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1. సో ఇక్కడ 2 ఎప్పుడైతే చూసామో దిస్ ఈస్ ద సిగ్నల్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ యాంప్లిట్యూడ్ ఆర్ వోల్టేజ్. ఓకేనా, ఇది సిగ్నల్ యొక్క వోల్టేజ్ మనకి ఇది. సో 2 volts మనకి చూపిస్తుంది. దెన్ యూ ఆఫ్ టీ మైనస్ 1 అంటే టీ మైనస్ 1 డిలేతో సిగ్నల్ అనేది స్టార్ట్ అయిందని అర్థం మనకి. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. వేర్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లంలో f2 ఆఫ్ టీ ఈక్వల్స్ టు -2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2. సో సేమ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అది కూడా తీసుకున్నాం. యూ ఆఫ్ టీ మైనస్ 2, సో టీ మైనస్ 2 అంటే మనకి ఎంత? డ్యూరేషన్ ఆఫ్ ది టైం 1 0 1 2. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? టీ మైనస్ 2 సెకండ్ వాల్యూ దగ్గర నుంచి మనకి డిలే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో యూ ఆఫ్ టీ మైనస్ 2కి మనం డ్రా చేసినప్పుడు డయాగ్రామ్ అనేది యూనిట్ స్టెప్ ఫంక్షన్ మనకి ఎలా ఉంది? దిస్ ఈస్ ద టైమ్ డిలేడ్ వర్షన్ అంటుంది మనం. సో ఫైనల్లీ f2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2. ఓకేనా, సో -2 అంటే ఏంటి? ఇక్కడ ఇందాక పాజిటివ్ సైడ్ అంటే పాజిటివ్ వోల్టేజ్ చూపించింది మనకి ఎక్స్ప్రెషన్లో, ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ చూపిస్తుంది. అంటే సో ద సిగ్నల్ ఈజ్ షిఫ్టెడ్ టు నెగిటివ్ సైడ్, -1 -2. దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ యూ ఆఫ్ టీ మైనస్ 2. సో యూ ఆఫ్ టీ మైనస్ 2 అంటే మనకి సిగ్నల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? సో ఇక్కడ డయాగ్రామ్లో మిస్టేక్ ఉందమ్మా, దెర్ ఈస్ ఎ మిస్టేక్. యూ ఆఫ్ టీ మైనస్ 2 అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? -2 దగ్గర నుంచి సిగ్నల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. -2 అనే సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడ టైం డ్యూరేషన్ దగ్గర నుంచి సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఎలా వస్తుంది? అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద 2 volts magnitude of the given signal and time duration of the signal is like this. Okay na, right? So this is also called as the second problem. Now coming to the third one, f of t is equals to f1 of t plus f2 of t. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? f1 of t అంటే ఇది, f2 of t అంటే ఇది. సో రెండు సిగ్నల్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ ఏంటప్పుడు? 2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1 -2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2. ఇది వచ్చే ఫైనల్ రిజల్టెంట్ అవుట్పుట్ మనకి. సో వచ్చే ఫైనల్ రిజల్టెంట్ అవుట్పుట్ అంటే మనకి ఏంటి? ఫైనల్గా ద ఫంక్షన్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ స్కేలింగ్ సిగ్నల్ f of t is equals to f1 of t minus f2 of t. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఎడిషన్, రెండోది సబ్ట్రాక్షన్, ఫోర్త్ వన్. సో ఎడిషన్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి? రెండు సిగ్నల్స్ని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి కరెక్ట్గానే, f2 of t -2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2. ఓకే, దిస్ ఈస్ లైక్ దిస్. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ
రెండు సిగ్నల్స్కి యాంప్లిట్యూడ్ సేమ్, 2 volts ప్లస్ 2 volts మైనస్ 2 volts. ఓకే, బట్ ఫస్ట్ సిగ్నల్కి డిలే మనకి ఎంత, t-1 అంటే మనకి మిగిలిపోయే పోర్షన్ ఏంటి ఇక్కడ చూడండి, మిగిలిపోయే పోర్షన్ t-1 డిలే ఉంది మనకి ఇక్కడ, t-1 డిలే. ఆ t-1 డిలేతో ఉన్న సిగ్నల్ మనకి ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఇక్కడ ఎప్పి రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ 1 and 2. సో దిస్ ఈస్ ద ఎడిషన్ ఆపరేషన్ ఆఫ్ ది amplitude scaling signal. Okay, so likewise the final problem, subtraction of the two signals f1 of t and minus f2 of t. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ రిజల్టెంట్ అవుట్పుట్. ఓకే, రిజల్టెంట్ అవుట్పుట్ తీసుకున్నప్పుడు రెండు సిగ్నల్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు తీసుకున్న రిజల్టెంట్ అవుట్పుట్ చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ద f1 of t and second one is the f2 of t. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ చూడండి ఇక్కడ. ఫస్ట్ యాజ్ యూజువల్గా f1 of t యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి, దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ 2 volts. ఆఫ్టర్ దట్ నెగిటివ్ సైడ్ మనకి ఎప్పిరైన ఇక్కడ నెగిటివ్ ఏమవుతుంది, ఆల్రెడీ ఎక్స్ప్రెషన్లో ఫైనల్ ఎక్స్ప్రెషన్లో f1 of t మైనస్ f2 of t, ఈ మైనస్ ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్లో మైనస్ రెండు ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దే హ్యావ్ టు గెటింగ్ అనదర్ 2 volts, అంటే 2 volts నుంచి 4 voltsకి సిగ్నల్ అనేది ఎన్హాన్స్ అవ్వడం జరిగింది, సిగ్నల్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఆఫ్టర్ దట్ -2 డిలే, u of t-2 is like this. So this is also called as the main function of the f of t is equals to f1 of t minus f2 of t, not plus f2 of t. Mistake padindi. Okay, so this is also called as one of the amplitude scaling. Now coming to the another topic. So we have to conclude the operations on signals and standard signals. Now coming to analogy between vectors and signals. ఏమా ప్రీవియస్ చెప్పిన ప్రాబ్లం అర్థమైందా అందరికీ? యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అర్థమైందా? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్ సిగ్నల్. కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అర్థమైందా అందరికీ? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ప్రాబ్లం కూడా చెప్పాను మీకు, 4 ప్రాబ్లమ్స్ with an example. ఓకే, యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అనేది ఎలా ఉంటుంది, యాంప్లిట్యూడ్ స్కేలింగ్ చేసిన తర్వాత రెండు సిగ్నల్స్ మనం ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వెరీ క్లియర్. యాజ్ పర్ ది యూనివర్సిటీ ఎగ్జామినేషన్ దే హ్యావ్ టు ఆస్కింగ్ some part of the questions regarding amplitude scaling, time shifting, time folding. All of you clear? So now coming to analogy between vectors and signals. So it is one of the important topic in our first unit. Analogy between vectors and signals. So all of you, we should knowing about vectors and signals. So in physics, everyone should learn the vectors. Vectors గురించి తెలుసు ఆల్రెడీ, సిగ్నల్స్ గురించి తెలుసు. ఓకే, సిగ్నల్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు. సో వెక్టార్స్ గురించి మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మీకు వస్తుంది వెక్టార్స్ గురించి. సో ఎవ్రీవన్ షుడ్ నోయింగ్ అబౌట్ ద వెక్టార్స్ అండ్ సిగ్నల్స్. ఓకే, సో there is a perfect analogy between vectors and signals which have to give a better understanding of a signal analysis. ఒక సిగ్నల్ మనం అనలైజ్ చేయాలంటే కనుక definitely we have to knowing about the vectors and signals. Okay,
సో a vector contains magnitude and a direction. ఒక వెక్టార్ అనేది మనకి ఏం కంటైన్ అయి ఉంటుందంటే మ్యాగ్నిట్యూడ్, రెండోది డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ నథింగ్ బట్ వోల్టేజ్ ఆర్ యాంప్లిట్యూడ్ అండ్ అనదర్ పారామీటర్ ఇస్ డైరెక్షన్. ఓకే, వెక్టార్లో మనకు మెయిన్గా ఉండే పారామీటర్స్ ఏంటంటే 2 పారామీటర్స్, ఒకటి మ్యాగ్నిట్యూడ్, రెండోది డైరెక్షన్. ఓకే, సో వీ షల్ డినోట్ ఆల్ వెక్టార్స్ బై బోల్డ్ ఫేస్ టైప్ and their magnitudes by light phase type. Okay, for example, capital A is a certain vector with magnitude A. Now there is a perfect analogy between vectors and signals. So vector nu manala simple ga raskochu. A vector contains a magnitude and direction. The name of the vector is denoted by bold face type and their magnitude is denoted by light face type. So for example, so here we are observing one of the representation of a vectors. Here capital V is a vector with a magnitude V. Capital V is a vector with a magnitude V. So some magnitude తో మనకి ఒక వెక్టార్ అనేది ఇక్కడ రిప్రజెంట్ అయి ఉంది. సో కన్సిడర్ 2 వెక్టార్స్ V1 and V2. V1 and ఇదొక వెక్టారు, ఇదొక వెక్టారు. సో V1 and V2. Okay, as shown in the below diagram, let the component of V1 along with V2. The component of V1 along with V2 by C12 and V2. C అనేది ఏంటి ఇక్కడ మనకి, దిస్ ఇస్ ద స్కేలార్, దిస్ ఇస్ ద స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ మనకి ఎన్ని వెక్టార్స్ తీసుకున్నాం, 2 వెక్టార్స్, ఒకటి V1, రెండోది V2. ఓకేనా, సో 2 వెక్టార్స్ మనకి కొంత యాంప్లిట్యూడ్ తోటి యాజ్ వెల్ యాజ్ సమ్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ తోటి మనకి ఇక్కడ ప్రాపగేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ C అనే పారామీటర్ ఏంటి, దిస్ ఈస్ ద స్కేలార్ క్వాంటిటీ. ఓకే, సో దేంతో మనకి మల్టిప్లై అవుతుంది, ఇది 2 వెక్టార్స్ కదా, ఒకటి వెక్టార్ 1, రెండోది వెక్టార్ 2. దట్ మీన్స్ C12 ఇంటూ V2. ఓకే, సో ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ V1 అలాంగ్ విత్ ది వెక్టార్ V2 కెన్ అబ్టైన్డ్ బై టేకింగ్ ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ V1 to the vector V2 as shown in the below figure. ఓకే, ఇక్కడ 2 వెక్టార్స్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ 2 వెక్టార్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి ఎలా ఉందంటే పర్పెండిక్యులర్గా ఉంది. V1 అనే వెక్టార్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది, V2 వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇక్కడ మనకి అడిషనల్గా ఉన్న టర్మ్ ఏంటంటే C12. ఈ C వేర్ C ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. ఓకే, so the vector V1 can be expressed in terms of vector V2. The vector V1 can be expressed in terms of vector V2. So therefore V1 is equals to V1 అనే ఈక్వేషన్ మనం రాసినప్పుడు, వెక్టార్ V1 రాసినప్పుడు ఈక్వేషన్ C12 into V2 plus VE. C12 into V2 plus VE. Here VE is the VE is the error vector. Okay, so but this is not a only way of expressing vector V1 in terms of V2. So in terms of V2, so the alternate possibilities అంటే ఆల్టర్నేట్ పాసిబిలిటీస్ని కూడా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు వెక్టార్స్ యొక్క రిప్రజెంటేషన్స్ అనేవి మనకి ఎలా ఉన్నా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్సిడరింగ్ ద వెక్టార్ V1 is equals to C1 V2 into VE1. So this is the error vector. VE1 means the error vector. సో ఈ ఎర్రర్ వెక్టార్తో మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. V1 అనే వెక్టార్ V1 యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు C1 into V2 ప్లస్ VE1 అంటే సమ్ ఎర్రర్తో మనకి ఇక్కడ సిగ్నల్ అనేది ఎప్పి రావడం జరిగింది. ఓకే రైట్, అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ వెక్టార్ V2 యొక్క అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంది. సిమిలర్లీ V2 ఈక్వల్స్ టు C2 into V2 ప్లస్ VE2 అంటే సెకండ్ వెక్టార్కి మనం ఈక్వేషన్ రాసుకున్నప్పుడు దీనిలో మనకి ఎర్రర్ పార్ట్ అనేది ఏంటి, దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎర్రర్ ఇన్ ఏ సెకండ్ డయాగ్రామ్. ఓకేనా, సో దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ వీ హ్యావ్ టు క్లాసిఫైయింగ్ 2 వెక్టార్స్ V1 and V2 and also representing the error parts VE1 and VE2. Okay, so therefore the error signal is minimum for large component values. ఎర్రర్ సిగ్నల్ మనకి ఎప్పుడు కూడా మినిమం ఉండాలి. సో ఎర్రర్ అనేది మనకి ఎక్కువ ఉంటే సిగ్నల్ అనాలిసిస్లో మనకి అదొక డ్రాబ్యాక్ కింద ఉంటుంది. సో వీ నీడ్ టు అవాయిడింగ్ ద ఎర్రర్ సిగ్నల్ ఇన్ ఏ గివెన్
vectors, if C12 is equals to 0, C12 equals to 0, then two signals are said to be orthogonal. If C12 equals to 0, then two signals are said to be orthogonal. So C12 0 అయిందంటే మనకి రిమైనింగ్ టూ సిగ్నల్స్ ఏంటి ఇక్కడ, V1 అండ్ V2. ఆ రెండు కూడా మనకి ఎలా ఉంటాయి, ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అంటే మనకి, ఆర్థోగోనల్ అంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అవనివ్వండి లేదా రెండింటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అవనివ్వండి సేమ్ ఉండాలి. ఓకేనా. V1 అండ్ V2 యొక్క వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కానీ లేదంటే ఫ్రీక్వెన్సీస్ కానీ మనకి సేమ్ ఉంటే కనుక ఆ సిగ్నల్స్ యొక్క రిప్రజెంటేషన్ మనం ఏమంటామంటే ఆర్థోగోనల్ అంటాం. ఎప్పుడు ఆర్థోగోనల్ అవుతున్నాయి మనకి రెండు వెక్టార్స్, వెన్ C12 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే స్కేలార్ క్వాంటిటీ అనేది మనకి ఎప్పుడైతే 0 అయిందో, వెక్టార్స్ యొక్క స్కేలార్ పార్ట్ అనేది ఎప్పుడైతే 0 అయిందో, టూ సిగ్నల్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి ఆర్థోగోనల్ అవుతుంది. అంటే సేమ్ voltages and as well as same frequencies. If both the signals are providing same frequencies, though, so that kind of signals are orthogonal position. So here we are observing a dot product of two vectors. So dot product of two vectors. So dot product మనకి ఫంక్షన్ ఏంటి ఇక్కడ, v1 dot v2 is equals to v1 dot v2 into cos theta. v1 dot v2 equals to v1 dot v2 into cos theta. So ఇక్కడ cos theta అనేది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, they have to providing some angle in between v1 and v2 vectors. v1 కి v2 కి మధ్యలో మనకి కొంత యాంగిల్ తో మనకి సిగ్నల్ అనేది appear అవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as angle between v1 and v2 vectors. So here we are observing the dot product is mainly satisfying v1 dot v2 is equals to v2 dot v1. This is the dot product representation. So the components of v1 a log n v2 is equals to v1 cos theta. సో దీన్ని ఎలా రాసుకుంటున్నాం మనం ఇక్కడ, v1 cos theta is equals to v1 dot v2 by v2. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as the representation of the components from the two vectors. So from the above diagram or previous diagram, we are considering the two components of v1 and v2 that equals to c12 into v2. సో v2 ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క వెక్టార్ రిప్రజెంటేషన్ ఏంటి మనకి, c12 into v2. సో therefore v1 dot v2 that equals to v2 అంటే మనకి ఏంటి, c12 into v2 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఈక్వేషన్లో. v1 dot v2 అనేది మనకి డాట్ ప్రొడక్ట్ వాల్యూ, డినామినేటర్లో ఉన్న v2 వాల్యూ మనకి ఏంటి, c12 into v2 అంటే ప్రీవియస్ దిస్ వన్. ఓకేనా, సెకండ్ వెక్టర్ డయాగ్రామ్. సో v2 ఈక్వల్స్ టు c12 into v2. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, c12 కావాలి. c12 అనేది ఏంటి ఇక్కడ, స్కేలార్ పారామీటర్ ఆర్ స్కేలార్ క్వాంటిటీ. సో ఈ స్కేలార్ క్వాంటిటీని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు c12 వాల్యూ మనం 0 చేసుకుంటున్నాం కదా. c12 వాల్యూ మనకి ఎప్పుడైతే 0 అయిందో టూ వెక్టార్స్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఆర్థోగోనల్ అని చెప్పగలం. ఓకేనా. సో c12 ఈజ్ ఈక్వల్స్ టు v1 డాట్ v2 బై v2. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as analogy between vectors and analogy between vectors. సో ఓన్లీ వెక్టార్స్ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకేనా. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఏమో అందరికి అర్థమైందా వెక్టార్స్ గురించి? వెక్టార్స్ గురించి అర్థమైందా అందరికీ? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? వెక్టార్స్ గురించి అర్థమైందా అందరికీ? చాట్ బాక్స్లో మెసేజ్ సెండ్ చేయండి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ నాట్ క్లియర్, you have to send a message in chat box. Okay, right. Now coming to signal. So already in the introduction class, all of you, we have to knowing about the signal. So signal is the one of the physical quantity. ఒక సిగ్నల్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. అది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, కొంత మ్యాగ్నిట్యూడ్తో కొంత ఫ్రీక్వెన్సీతో సిగ్నల్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎవ్రీ సిగ్నల్ ఈజ్ హ్యావింగ్ సమ్ మ్యాగ్నిట్యూడ్, సమ్ ఫ్రీక్వెన్సీ. దే హ్యావ్ టు ప్రాపగేటింగ్ ఇన్ టు ద ఛానల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. బట్ హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఏ సిగ్నల్, ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఆర్థోగోనాలిటీ. ఆర్థోగోనాలిటీ అంటే టూ సిగ్నల్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. So the concept of an orthogonality can be applied to signals. Let us consider two signals, f1 of t and
f2 of t. సో ఇక్కడ మనం రెండు సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. వన్ ఈజ్ ద f1 of t అండ్ అనదర్ ఈజ్ ద f2 of t. సో విచ్ ఈజ్ సిమిలర్ టు వెక్టార్స్. వెక్టార్స్లో మనం v1 v2 ఎలా తీసుకున్నామో f1 of t అండ్ f2 of t ఇక్కడ కూడా మనం రెండు సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో దోస్ టూ సిగ్నల్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ represented as f1 of t in terms of f2 of t. f1 of t in terms of f2 of t. Okay na? If both the signals can provide same frequency, those signals are simply calling as an orthogonal signals or orthogonal frequencies. Okay. So here we are representing f1 of t, first fundamental frequency of a given signal f1 of t is equals to c12 into f2 of t plus fe of t for t1 is less than t less than t2. ఇక్కడ ఈక్వేషన్లో ఇక్కడ వెక్టార్స్లో మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు c12 ఇంటూ v2 తీసుకున్నాం. c12 ఇంటూ v2 దేనికది v1 of t ఆర్ v1 is equals to c12 ఇంటూ v2. బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ సిగ్నల్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, రెండు ఫంక్షన్స్తో ఉన్న సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఒకటి f1 of t, రెండవది f2 of t. దిస్ ఈస్ ద స్కేలార్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో c12 ఇంటూ f2 of t ప్లస్ fe of t. ఇక్కడ fe of t అనేది ఏంటి, ఇక్కడ దిస్ ఈస్ ద ఎర్రర్ ఫంక్షన్. సో దాని యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి ఏంటి, ఫర్ t1 ఈజ్ లెస్ దాన్ t లెస్ దాన్ t2. ఓకే, ఇన్ బిట్వీన్ మనకి t1 టు t2 ఈ రెండు సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మనకి ఈ టైం డ్యూరేషన్లో మనకి ఎప్పి రావడం జరుగుతుంది. సో ఎర్రర్ ఫంక్షన్ మనకి ఏదైతే ఉంది ఇక్కడ, ఎర్రర్ ఫంక్షన్ fe of t ఈజ్ ఈక్వల్స్ టు f1 of t మైనస్ c12 ఇంటూ f2 of t. అంటే ఎర్రర్ మనం మెజర్ చేయాలనుకుంటే కనుక ఈ ఎక్స్ప్రెషన్లో, సో ఇక్కడ చూడండి fe of t అంటే fe of tని మనం బయటకు తీసుకురండి, దెన్ f1 of t మైనస్ c12 ఇంటూ f2 of t. సో దే హ్యావ్ టు obtaining the error function in a given above expression. Okay na? So it is the one of the possible way for minimizing the error is integrating over the interval t1 to t2. ఈ t1 to t2 అనే లిమిట్స్ మనకి ఎలా వచ్చినాయి ఇక్కడ, t1 to t2 అనే లిమిట్స్ ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ టు కన్సిడరింగ్ ఎనీ వన్ ఆఫ్ ది సిగ్నల్ లైక్ అనలాగ్ సిగ్నల్. ఒక అనలాగ్ సిగ్నల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు అనలాగ్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఎలా ఉంటుంది, ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ మనం తీసుకున్నప్పుడు దాని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి t1, 180 degrees దగ్గర నుంచి 360 degrees తీసుకున్నప్పుడు టైం పీరియడ్ t2. సో 0, t1, t2. ఓకేనా? సో దాని యొక్క లిమిట్స్ ఇప్పుడు మనకి ఏమవుతాయి, t1 to t2. ఓకేనా? సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ద లిమిట్స్ ఆఫ్ ది given signal is 1 over t2 minus t1 integral t1 to t2 fe of t into dt. This is the standard representation of a given signal. So this expression is simply represented as fe of t అనేది ఏంటి ఇక్కడ మనకి f1 of t minus c12 into f2 of t. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఎర్రర్ ఫంక్షన్లో టోటల్ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నౌ the above step is mainly does not reducing the error to appreciable extent. So ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి ఎర్రర్ని మనం మ్యాక్సిమం మనం రెడ్యూస్ చేయలేకపోతున్నాం. సో ఇన్ దిస్ కేస్ దిస్ క్యాన్ బి కరెక్టెడ్ బై టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ది ఎర్రర్ ఫంక్షన్. అంటే వచ్చిన ఇనీషియల్గా మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తున్నాం, fe of t హోల్ స్క్వేర్. fe of t హోల్ స్క్వేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ద ఎర్రర్ ఫంక్షన్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్. సో చూడండి ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ద స్క్వేర్ ఆఫ్ ది ఎర్రర్ ఫంక్షన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 over t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2 ఆఫ్ fe of t హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో టోటల్ ఎర్రర్ టర్మ్కి మనకి ఇక్కడ స్క్వేర్ చేసుకున్నాం. ఓకేనా? దీన్ని ఎప్పుడైతే స్క్వేర్ చేసుకున్నామో వేర్ ఎప్సిలాన్ ఈజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ, ఇక్కడ ఎప్సిలాన్ అనేది మనకి ఏంటంటే ఒక మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ది గివెన్ ఎర్రర్ సిగ్నల్ if the value of the c12 which can be minimizes the error. So if you have to calculate d epsilon by dc12 is equals to 0. అంటే ఇక్కడ c12 వాల్యూని 0 చేసుకుంటే మనకి ఏమవుతుంది, స్కేలార్ పార్ట్ అనేది మనకి ఎప్పుడైతే 0 అయిందో వెక్టార్స్ యొక్క 2 వెక్టార్స్లో తీసుకుంటే మనకి దెన్ దోస్ వెక్టార్స్ ఆర్ ఆర్థోగనల్. అట్ ద సేమ్ టైం సిగ్నల్స్లో కూడా మనకి ఇక్కడ c12 వాల్యూ 0 అయిందంటే కనుక
those two signals can provide an orthogonal function. So therefore d by dc12 into 1 by t2 minus t1 integral t1 to t2 f1 of t minus c1 into f2 of t whole square into dt is equals to 0. దీని అంతటిని 0 చేసుకోండి. So then the expression is expanded to like this: 1 over t2 minus t1 integral t1 to t2 d by dc12 into f1 square of t స్క్వేర్ చేస్తున్నామ్మా. టోటల్ ఎక్స్ప్రెషన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫంక్షన్లో ఉంది చూడండి. సో f1 స్క్వేర్ ఆఫ్ t మైనస్ d బై dc12 ఇంటూ 2 ఇంటూ f1 ఆఫ్ t c12 ఇంటూ f2 ఆఫ్ t ప్లస్ d బై dc12 ఇంటూ f2 స్క్వేర్ ఆఫ్ t c స్క్వేర్ 12 ఇంటూ dt. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నదాన్ని కంప్లీట్గా మనం ఎక్స్పాండ్ చేస్తాం. ఓకే, నౌ derivative of the terms which do not have c12 term are 0. So in this case ikkada manaki em avutundi equation anadi derivative of the terms which do not have c12 term are 0. In this case the equation is reduced to integral t1 to t2 minus 2f1 of t into f2 of t dt plus 2c12 into integral t1 to t2 f2 square of t into dt that equals to 0. So finally ఇక్కడ c12 టర్మ్ అనేది ఏంటి? ఇక్కడ మనకి this is the scalar representation of a given signal or two signals, that is function of f1 of t and f2 of t. So c12 is equals to integral t1 to t2 f1 of t into f2 of t dt by integral t1 to t2 f2 square of t into dt. So this is the component 0 function. Then the two signals are said to be ఆర్థోగోనల్. అంటే ఎలా ఉంటే కనుక మనకి రెండు సిగ్నల్స్ మనకి ఆర్థోగోనల్ ఫంక్షన్లో ఉన్నట్టు అర్థం. సో ఇఫ్ c12 is equals to 0, we have to getting the condition for orthogonality. So put c12 is equals to 0, the above expression is reduced to like this: whenever integral t1 to t2 f1 of t and f2 of t into dt is equals to 0. So this is the final expression for a signal which can be derived for that orthogonal function. ఆర్థోగోనల్ ఫంక్షన్ మనం ఎప్పుడు అంటాం అంటే రెండు సిగ్నల్స్ మనకి ఎప్పుడైతే సేమ్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొవైడ్ చేస్తాయో దాన్ని మనం ఒక ఆర్థోగోనల్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వెక్టార్ అండ్ సిగ్నల్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అందరికీ అర్థమైందమ్మా? అందరికీ అర్థమైందా? హలో, అందరికీ అర్థమైందా టుడేస్ క్లాస్? ఒకటి యాంప్లిట్యూడ్ స్కేలింగ్, తర్వాత ఎనలాగీ బిట్వీన్ వెక్టార్ అండ్ సిగ్నల్స్. So can you send your feedback in our chat box? So tomorrow the remaining class means orthogonal vector space. So this is the next class. So and after that we have to solve some problems on signals and as well as systems. Okay, so all of you should attend the signals and systems class, so which is very, very important regarding university examination and as well as gate examination. సో మీకు గేట్ ఎగ్జామ్కి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో మీరు సెకండ్ ఇయర్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్టు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ ఈడిసి, అండ్ దెన్ ఆర్విఎస్పి. ఓకేనా? ఈ 3 సబ్జెక్ట్స్ మీకు గేట్లో ఎక్కువగా స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్స్, మార్క్స్ ఎక్కువగా వచ్చే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ద క్లాస్ రెగ్యులర్లీ. మెటీరియల్ ఇస్తాను మీకు, యూనిట్ చివరికి వస్తుంది, మెటీరియల్ కూడా పంపిస్తాను, మెటీరియల్ కూడా చూసుకోండి. ఓకే ఓకే
ఓకే నాన్న, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.